Good morning, sir. Today 8th class PS lo sound lesson గురించి మీకు చెప్తున్నాను. సౌండ్ ధ్వని. సౌండ్ మనకి ధ్వని. How do you come to know that a period is over in our school? You come to know easily that someone at our door when they knocks, are you hear the sound or the doorbell? మీ పాఠశాలలో మీకు పీరియడ్ స్టార్ట్ అవగానే బెల్ల కొడతారా కొట్టరా? బెల్ల కొడతారు. బెల్ల కొట్టినప్పుడు మనకి ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. సౌండ్ మనకి ఒకటో పీరియడ్ కొట్టారనుకో 1 బెల్, 2 పీరియడ్స్ కొట్టారనుకో 2 బెల్స్, 3 పీరియడ్స్ కొడితే 3 బెల్స్. అలాగే మనకి ఎవరన్నా రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ మెయిన్ డోర్లోంచి మనకి ఇంటికి రాగానే కాలింగ్ బెల్ కూడా వాళ్ళు స్విచ్ ఆన్ చేస్తారు. అది కూడా సౌండే కదా. మనకి సౌండ్ పరికరాలు ఏమున్నాయి? హార్మోని, సితారా, తబలా. ఇంగ్లీష్లో అయితే నీ హార్మోనియం, ఫ్లూట్, తబలా, సితారా. యూ మైట్ హ్యావ్ ప్లేడ్ ఏ గేమ్ కాల్డ్ హైడ్ అండ్ సీక్. In this game, a person is folded and has to catch the remaining players in Telugu. మన జీవితాల్లో ధ్వని పాత్ర ముఖ్యమైనది. ఇది ఒకరితో ఒకరు సంభాషించుకోవడంలో ఉపయోగపడుతుంది. మన చుట్టూ ఉన్న వివిధ రకాల ధ్వనులకు మనం వింటూ ఉంటాం. మీ పరిసరాల్లో మీరు వినే ధ్వనులు ఒక పట్టికలోని చిన్న ఒక పేపర్ తీసుకుని మన నిత్య జీవితంలో మనం ఏ సౌండ్స్ వింటున్నామో ఒక చార్ట్ తీసుకుని ఒక రఫ్ వర్క్ తీసుకుని రాయండి. ఉదాహరణకి మనకి బస్సెస్, ట్యాక్సీస్, కార్లు, స్కూటర్స్ వెళ్తూ ఉంటాయి. అది ఆకాశంలో అయితే మనకి ఎయిర్పోర్ట్, మన ఇంటి దగ్గర ఎయిర్పోర్ట్ ఉన్న, రైల్వే స్టేషన్ ఉన్న ఆ సౌండ్స్ కూడా మీరు రాయండి. మన ఇంటి దగ్గరలోని మనకంటే రైల్వే స్టేషన్లు ఇక్కడ లేవు కాబట్టి మనకు దగ్గరలోని సామర్లపాడు రైల్వే స్టేషన్ ఉంది. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్న శబ్దాలు అవి ఎన్ని డెసిబుల్స్లో మన శబ్దంతో మనకు వినిపిస్తున్నాయో రాయండి. ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది, ఒక చోట నుండి మరో చోటుకి ఎలా ప్రయాణిస్తుంది, ధ్వనిని మనం ఎలా వినగలుగుతున్నాం, ఇవన్నీ కూడా ఒక చార్ట్ మీద రాయండి. హౌ ఈజ్ సౌండ్ ప్రొడ్యూస్డ్, హౌ డస్ ఇట్ ట్రావెల్ ఫ్రమ్ ప్లేస్ అనదర్, హౌ డు వి హియర్ సౌండ్, వే ఆర్ సమ్ సౌండ్స్ లౌడర్ దెన్. ఉదాహరణకి మనం గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, మనకి విగ్రహ ప్రతిష్టలు పెట్టారు కదా గణపతి నవరాత్రులు. అవి చూడు పెద్ద శబ్దంతో లౌడ్ స్పీకర్స్తో పెడుతున్నారు కదా. మనం ఎక్కువ శబ్దం ఉన్నా కూడా మన చెవిలోని కర్ణబేరు ఉంటుంది, అది దెబ్బతింటుంది. మనం ఎక్కువ దగ్గరగా వచ్చి శబ్దాలు కూడా మనం వినకూడదు. చిన్న సౌండ్తో మన టీవీ కూడా వాల్యూము చిన్న సౌండ్తో పెట్టుకుంటే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఎక్కువ సౌండ్ పెట్టేసుకుని మనం వాల్యూము వింటూ ఉంటేనే మనకి అదొక అనీజీగా మన హెల్త్ కూడా ఇప్పుడు సౌండ్ ఎక్కువ రావడం వల్ల హార్ట్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. చిన్న శబ్దం మన ఫోన్లో కూడా వాల్యూము చిన్న శబ్దం పెట్టుకోవాలి. ఎక్కువ శబ్దం పెట్టుకోవడం వల్ల కూడా మన చెవిలోని కర్ణబేరు దెబ్బతింటుంది. 104 పేజీ. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ బాడీ. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై vibrate body. Does the school bell when not in use? What do you feel? Again, touch when producing sound. Can you feel it vibrating? Activity 5.1. Take material plate for fan, hang it at a convenient place in such way that it does not touch any wall. How strike it with. ఫిగర్ 5.2 చూడండి. కంపించే వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. మీ పాఠశాల గంటను మనం వెళ్ళి కొడతాం కదా, పాఠశాల గంట వెళ్ళగానే మనం కొడతాం కదా, ఒకసారి తాకండి, మీకు ఎలాంటి అనుభూతి కలిగింది. అలా మీ ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా, తినే ప్లేట్లు అవి ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి తాకండి.
ఒక రబ్బర్ పట్టీ తీసుకోండి, దానిని పెన్సిల్ బాక్స్ పొడవు వెంబడి బిగించండి. 2 పెన్సిళ్ళను బాక్స్కు ఏదో భాగంలో ఒక చోట మేటండి. దిస్ ఈజ్ సౌండ్ మేటండి. నీవు 7వ తరగతిలో నేర్చుకున్న ఒక వస్తువు చలనం అటు ఇటు లేదా ముందుకు, as you learned in 7th class, to and fro or back and both motion object is called vibration. When tightly stretched band is plucked, it vibrates and produces sound. When మన సౌండ్ వచ్చే ఉన్నాయి, ఉదాహరణకు ఒక ప్లేట్ ఉంది, ఒక గ్లాస్ ఉంది, ఇలా శబ్దం చేస్తే మనకు సౌండ్ వస్తుంది. ఉదాహరణకి మనకి ఒక లోహం పళ్ళెం తీసుకుని సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. సౌండ్ ఈజ్ SOUND. సౌండ్ తెలుగులో ధ్వని. మనకి ఇప్పుడు ఒక ప్లేట్ ఉంది కదా, సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. Sound is produced by a vibrating. Vibrating body. మనం ఎక్కువ సౌండ్ విన్నా సరే మనకు నష్టమే. మన చెవులకి ఎక్కువ సౌండ్ ఉన్నా